హరీశ్వర నాయకత్వం జై తెలంగాణ. అలాగే సిద్దిపేట ఆటో కార్మికుల పక్షాన ఒక పెద్దన్నగా మన వ్యవహరిస్తున్న మన అందరికీ బాగోగులు కష్ట సుఖాలను ఎల్లప్పుడూ ఇచ్చేసినటువంటి మన ఆటో కార్మికులందరూ కూడా స్వాగతం. ఈ కార్యక్రమం జై తెలంగాణ, జై హరిశన్న. సిద్దిపేట పని బాగా జరిగితే అగో హరిశన్న గింతగరం చేస్తారా సిద్దిపేట కానీ గారడ్డం మాట్లాడిండు, గాలడ్డం పెట్టిండు. మరి మీరు ఆలోచించారు, సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ గెలవాలన్నా సిద్దిపేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని హరిశన్న గెలవాలన్నా ఇవాళ ఆలోచన చేయండి. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మన హరిశన్న గెలవాలి. అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి నీ ఓటుతో బుద్ధి చెప్పాలి. బిడ్డను మా సిద్దిపేటను కళ్ళల్లో పెట్టుకున్నావు, సిద్దిపేట అభివృద్ధిని నువ్వు ఓదలేదు అని చెప్పి ఆయనకు మనం బుద్ధి చెప్పాలన్న వద్ద మీరు ఆలోచన చేయండి. కార్మిక సోదరులారా, నాకు ఇంకా బాగా మీటింగ్ ఉన్నాయి కనుక నేను మొదలు మాట్లాడినా తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ కూడా మాట్లాడుకోండి. కానీ నేను మీతో మనవి చేసేది ఒకటే, ఇది హరిశన్నది కాదని ఇట్లా ఏమరపాటుగా ఉండొద్దు. సిద్దిపేట అంటే బీఆర్ఎస్ గడ్డ, ఇది హరిశన్న మనిషి అని మీరందరూ కూడా చెప్పాలి. అదేవిధంగా ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తారు కదా సిద్దిపేట, ఏం చెప్పడానికి వస్తుంది ఆయన? నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజ్ సిద్దిపేటకు, నేను మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని ఇవాళ కొడంగల్ తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. అంటే మన పిల్లలు చదువుకోవద్దట. ఆల్రెడీ స్లాబులు బట్టి సగం పనైన వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నోటి కాడ బుక్కను ఎత్తగొట్టినందుకు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తుందా? ఏం ఉద్ధరించినామని, ఏం చేసినామని మా సిద్దిపేట ప్రజలు ఓట్లాడుతావు? ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఇవాళ మా వెటర్నరీ కాలేజీని ఎందుకు తీసుకుపోయినావో సమాధానం చెప్పాలి. వెటర్నరీ కాలేజీను మళ్ళీ సిద్దిపేటకు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినాకనే సిద్దిపేట ప్రజల ఓటు అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ